ఓం శ్రీ సాయిరామ్. ఒక మాతృమూర్తి లలిత కుమార్ గారికి ఫోన్ చేసి అతను చేసిన తప్పును ఎత్తి చూపించి అతన్ని దూషించిన లేదా శిక్షించిన, హెచ్చరించిన ఆ తల్లి మనోవేదనలో నుంచి వచ్చినటువంటి కోపాగ్ని మనం చూసాం. ఒక మాతృమూర్తి, ఒక స్త్రీమూర్తి తనకు జరిగిన అవమానాన్ని మీద స్పందిస్తూ ఆగ్రహంగా లలిత కుమార్ని హెచ్చరిస్తే లలిత కుమార్ శాంతంగానే ఉన్నాడు. కానీ దాన్ని కరుణాకర్ సుగుణ దాని మీద ఒక వీడియో చేస్తూ చాలా ఎగతాళిగా డ్యాన్స్ చేస్తూ ఆ తల్లి వేదనలో అన్న మాటల్ని ఎగతాళి చేస్తూ వీడియో చేశాడు. ఇది మరీ దుర్మార్గం అనిపించింది నాకు. ఎందుకు ఇలా తయారయ్యారు? కలిపురుషుడు ఎంత విజృంభిస్తే ఎంత ఘోరంగా ఉంటుందా అనిపించింది. ఆ తల్లి తనకు జరిగిన అవమానానికి స్పందిస్తే దాన్ని కూడా ఎగతాళి చేస్తూ వీడియో చేయడం చాలా బాధాకరం. సరే, కాలమే సమాధానం చెప్తుంది, చూద్దాం. వాళ్ళు తమ ప్రవర్తన మార్చుకోవాలని నేను ఆశిస్తూ చేస్తున్న ప్రయత్నాలన్నీ మీరు అందరూ అనుకున్నట్టుగానే బూడిదలో పోసిన పన్నీరు అవుతున్నాయి. వాళ్ళ ప్రవర్తనని ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. దీనికి భగవంతుడే సమాధానం చెప్పాలి. చూద్దాం అది ఎలా జరుగుతుందో. కాకపోతే అందులో ఆయన ఏమన్నాడంటే, బివి దేవు గారి ఉదంతాన్ని చెబుతూ 41 అన్నాడు. నాకు కూడా బివి దేవి గారి ఉదంతాన్ని చెబుతూ ఆయన్ని బాబా గారు తిట్టినటువంటి అవన్నీ చదివాడు. ఆయన భక్తుడు బాబాగారు బివి దేవు జ్ఞానేశ్వరి భగవద్గీత చదవాలనుకుంటే చదివినప్పుడల్లా విఘ్నాలు వస్తూ ఉన్నాయి, ఏవో చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, చదవలేకపోతున్నాను అని చెబితే, నువ్వు బాబాగారికి జ్ఞానేశ్వరి భగవద్గీత ఇస్తే ఆయన చేతితో తాకి నీకు ఇస్తాడు, అప్పుడు నీకు ప్రాబ్లం ఉండదు, నువ్వు చక్కగా చదువుకోవచ్చు అంటాడు. జోగుతో అనుకుంటాను. అలా నేనెందుకు అడగాలి? బాబా సర్వజ్ఞుడు కదా, ఆయనకు అన్నీ తెలుసు. నేను ఆయనతో చెప్పకుండానే నా యొక్క మానసిక స్థితిని, నా కోరికను గ్రహించి నువ్వు జ్ఞానేశ్వరి చదువు అని అంటే అప్పుడు చదువుతాను అంటాడు. ఆ తర్వాత మరుసటి రోజు బాలకరామ్ అనే భక్తుడితోటి, బాబా అనుగ్రహం నువ్వు ఎలా సంపాదించావు మిత్రమా అంటే, అతను చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు బాబా గారు బివి దేవుని పిలిపిస్తాడు. ఏం చేస్తున్నావు అంటాడు. బాలకరామ్తో మాట్లాడుతున్నాను అంటాడు. ఏం మాట్లాడుతున్నావు? మీ యొక్క అనుగ్రహం ఎలా పొందాడో తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాను. సరే, 20 రూపాయలు, 12 రూపాయలు ఏవో దక్షిణ తీసుకుంటాడు. ఆ తర్వాత నువ్వు ఇక్కడ ఉన్న పాత గుడ్డ పీలికలు కనిపించట్లేదు, నువ్వేమైనా తీసావా అంటాడు. అబ్బే నాకేం తెలియదు బాబా అంటాడు. లేదు నువ్వే తీసుంటావు, నువ్వు పెద్ద దొంగవి, ఇంత వయసు వచ్చింది, తల నెరిసిపోయింది, అయినా కానీ దొంగ బుద్ధి పోలేదు నీకు, షిరిడీకి వచ్చేది ఎందుకేనా అని బాగా తిడతాడు. కంగారు పడతాడు బివిదేవ్. వెళ్ళిపో అంటే మళ్ళీ వెళ్ళిపోయి కూర్చుంటాడు అక్కడ. మళ్ళీ పిలిపిస్తాడు, 2-3 సార్లు పిలుస్తాడు. పిలిచిన ప్రతిసారి తిడుతుంటాడు. నాకేం తెలియదు అంటాడు. లేదు నువ్వే దొంగవి, ఇక్కడ ఎవరు దొంగలు లేరు అంటుంటాడు. ఆ తిట్టే క్రమాన్ని చదివి వినిపించాడు. దాంట్లో ఆ పుస్తకంలో, అది బహుశా అచలానంద గారు రచించింది అనుకుంటున్నాను, బాబా బాగా బూతులు తిట్టాడు, అమ్మలక్కలను కూడా తిట్టాడు అని రాశారు. మనకు మణి అమ్మగారు రాసినటువంటి ఈ గ్రంథంలో అలాంటి పదాలు లేవు. మరి ఆ గ్రంథంలోకి ఎలా వచ్చాయి? ఆ గ్రంథం ఎవరు రాసినటువంటి మరాఠీ గ్రంథానికి అనువాదం చేశాడు ఆయన, అచలానంద సరస్వతి.
విమలా శర్మ గారు రాసిన గ్రంథం కూడా ఉంది. ఈ రెండిట్లలో ఏ గ్రంథము కానీ మణిమ్మ గారు రాసిన గ్రంథం కాదు. దీంట్లో అమ్మలక్కలు అనే పదం లేదు. బాబాగారు ఉగ్రరూపం ధరించి తిట్టాడు అని ఉంది, అంత కొడతాడని కూడా అనుకున్నాను ఉంది, కానీ ఆ పదాలు లేవు. కానీ ఆ గ్రంథం ఎవరు రాసిన మరాఠీ గ్రంథానికి అనువాదము, హేమాడు పంతు రాసిన గ్రంథానికి కాదు. హేమాడు పంతు రాసిన గ్రంథానికి అనువాదం అయితే మణిమ్మ గారి గ్రంథంలో కూడా వచ్చేది, అది లేదు. కాబట్టి ఇలా ఇప్పుడు మనం సాయి భక్తులు గ్రహించాల్సిందంటే బాబా గారు ఒక్క హేమాడు పంతు గారికి మాత్రమే అనుమతి ఇచ్చాడు తన చరిత్ర రాయడానికి. ఇస్తూ ఆయన ఏమన్నాడంటే, హేమాడు పంతులో నేను ప్రవేశించి ఆ గ్రంథాన్ని నా భక్తుల కోసం నేనే రాసుకుంటాను అన్నాడు. కాబట్టి బాబా అనుగ్రహం చేత రాయబడినటువంటి గ్రంథం హేమాడు పంతు చేత రాయబడింది. ఇంకా చాలామంది వేరే వాళ్ళు కూడా మరాఠీలో రాశారు. ఆ గ్రంథాలను కొంతమంది తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. వాటిలోకి కొన్ని ఇటువంటి విచిత్రమైన పదాలు వచ్చి పడ్డాయి. అది మన దురదృష్టం. ఇక్కడ బాబాగారు ఆయన ఏం తిట్టాడో చూద్దాం, అప్పుడు ఏమైందో చూద్దాం. నీవే మోసగాడివి, ఇప్పుడు నీవు తప్ప పాతగుడ్డను దొంగలించడానికి ఎవరు వస్తారు? నీవే దొంగవని అనుకుంటున్నా, ఇక్కడికి రావడం చాలా దొంగతనం చేయడానికా? ఇలా నల్లటి వెంట్రుకలు తెల్లవైపోయాయి, చెడులవాట్లు అసలు పోలేదు. నిన్ను కోస్తాను, గొడ్డలతో నరుకుతాను, చంపేస్తాను. నా చేతిలో నుండి ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోయినా అక్కడికి వచ్చి కూడా నిన్ను చంపేస్తాను. ఇంటి నుండి షిరిడీకి రావటం దొంగతనం చేయడానికా? ఇదిగో నీవు తిరిగి తీసుకో, నా పాత గుడ్డ ముక్క తెచ్చివు అని అతను ఇచ్చిన దక్షిణ కూడా ఇచ్చేసి నా గుడ్డలు నాకు తెచ్చివు అంటున్నాడు. ఇది బాబాగారు ఏం తిట్టాడో కూడా దీంట్లో రాశాడు. కానీ అమ్మలక్కలను తిట్టిన విషయం ఇందులో లేదు అని అంటూ సాయిబాబా కోపంతో ఎర్రబారిపోయాడు. తిట్లను శాపాలను కురిపించారు. తల్లిని తండ్రిని ఉద్ధరించేలా తిట్టారు. తల్లిని తండ్రిని ఉద్ధరించేలా తిట్టారని ఉంది, కానీ అమ్మలక్కలను తిట్టినట్టుగా లేదు. కోపంతో అగ్గిలా మండిపడ్డాడు. సాయినాథులు అలా కోపడుతుంటే దేవు ఆ లీలను ఆశ్చర్యంగా చూస్తూ ఊరికే నిలబడిపోయాడు. అక్కడ దేవు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు దెబ్బలు తినే వరకు వచ్చినట్లుంది. ఈ విశ్వరూప సందర్శనం ఎంత అందమైంది అని తనలో తలచి ఆనందించాడు. అంటే బాబా ఉగ్రరూపం ధరించి తిడుతూ ఉంటే శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చూపించినప్పుడు అర్జునుడు భయపడిపోయాడు కదా. కృష్ణ, నేను నీ రూపాన్ని చూడలేకపోతున్నాను, నాకు భయం వేస్తుంది, నువ్వు మామూలు రూపానికి వచ్చి అన్నాడు కదా. బాబాగారు ఉగ్రరూపం ధరించి తిడుతూ ఉంటే దేవు అతను బాబాలో ఒక విశ్వరూపాన్ని దర్శిస్తూ ఆనందించాడు. ఒంటరిగా బాబా చేతిలో చిక్కాను, సటగా తీసుకొని కొడతారేమో కూడా, వారికి తోచినట్లుగా చేయని అని అనుకున్నాడు. కానీ ఆ చింకిగుడ్డ విషయం ఏంటో దేవుకి ఏం అర్థం కాలేదు. ఇది బాబా తిట్టాడు. తిట్టినప్పుడు దేవు గారు ఏమనుకున్నారు? ఆహా, ఎంత బాగుంది మహానుభావ, విశ్వరూపంలా ఉంది నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే, నా తల్లిని తండ్రిని ఉద్ధరించేలాగా ఉందయ్యా నీ తిట్లు అని భక్తుడైన శిష్యుడైన దేవు అనుకున్నాడు. వాళ్ళిద్దరిది గురు శిష్య సంబంధం. గురువు తిట్టినా కొట్టినా ఆ గురువును ప్రేమించడమే శిష్య లక్షణం. అది దేవి పాటిస్తున్నాడు. వారిద్దరి లక్షణం, వారిద్దరి సంబంధం గురు శిష్య సంబంధం, తల్లి బిడ్డల సంబంధం. తల్లి కొడుతుంది, తిడుతుంది, ఈసిరేస్తుంది, లాగి కొడుతుంది, మళ్ళీ ఎత్తుకొని కౌగిలించుకుంటుంది. తల్లి లాంటి ప్రేమ గురువుది. తల్లి కన్నా గొప్ప ప్రేమ గురువుది. తల్లి పిల్లలు పెద్దయ్యాక కనీసం నన్ను నా కొడుకు చూసుకోవాలనుకుంటుంది. కానీ గురువు తన శిష్యుల దగ్గర నుంచి భక్తులు ఏమీ ఆశించకుండా వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేసి, మహాత్ములు చేసి, సిద్ధపురుషులను చేసి, జ్ఞానులను చేసి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించడు. అంత గొప్ప స్థానం గురువుది. వారిద్దరి మధ్యలో అటువంటి తల్లి బిడ్డల సంబంధం, గురువు శిష్యుల సంబంధం ఉంటే దాన్ని నువ్వు పోల్చుకుంటే అలాగా కరుణాకర్ గారు? లలిత కుమార్ గారు తిట్టాడు, ఆయన ఒక అవధూత అనుకో. మీ బాబా గారు తిట్టారు కదా దేవి గారిని, లలిత కుమార్ కూడా ఒక అవధూత అనుకో, తప్పే ఉంది అని చెప్తాడు లలిత కుమార్ గారు. చాలా గొప్ప అవగాహన. అంటే లలిత కుమార్ గారు ఒక గురువు, సంతోషమే, ఒక అవధూత. ఆయన ఎవరిని తిట్టాలి? ఆయన పాదాలను ఆశ్రయించి ఆయనకి శరణాగతి చేసిన ఆయన భక్తుల్ని తిడితే ఆ భక్తుడు అలాగే తీసుకుంటాడు. రోడ్డు మీద పోయే వాళ్ళందరినీ పట్టుకొని తిడతామంటే కుదురుతుందా? మాట్లాడడానికి వచ్చిన వాళ్ళందరితోటి గొడవ పెట్టుకొని బూతులు తిట్టేస్తాను నేను అవధూతనంటే కుదురుతుందా? కుదరదు కదా. అందుకనే ఈ కేసులు, వ్యవహారాలు ఇవన్నీ. కాబట్టి ఈ చాలా తెలివితేటలతో గొప్పగా మాట్లాడుతూ అందరినీ చీల్చి చెండాడేస్తాం,
గుంట నక్కల్లాగా వాళ్ళ మీద పడి రక్కేస్తాం. సాయి భక్తులందరూ నరాలు తెగిలినటువంటి వాళ్ళు, వాళ్ళకి అసలు విషయమే లేదు, మా దెబ్బకి అందరూ పరార్ అని చెప్పి చక్కగా మీ తెలివితేటలకు మీరే మురిసిపోతుంటారు కదా కరుణాకర్ గారు. మరి ఈ లాజిక్ ఎలా మర్చిపోయారు? లలిత కుమార్ గారు గురువే, నువ్వు గురువే, మీరిద్దరు అవధూతలు, సంతోషం. మరి మీరు ఎవరిని తిట్టాలి? మీ దగ్గరికి వచ్చినటువంటి, మీ దర్శనానికి వచ్చినటువంటి, మీ అనుగ్రహం కోసం వచ్చినటువంటి భక్తుల్ని తిడితే మీరు అవధూతలు కాబట్టి వాళ్ళు పడతారు. అలా కాకుండా మీ అవధూతల స్థితిని, మీ గొప్పతనాన్ని గుర్తించకుండా మీరు మామూలు మనుషులే అనుకొని వచ్చి మీతో మాట్లాడితే, వాళ్ళతో గొడవకి వెళ్ళి మేము అవధూతలం, మేము తిట్టేస్తాం, కొట్టేస్తాం, రక్కేస్తాం అని అన్నారనుకోండి, ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో గురు శిష్య సంబంధం లేదు, అవధూత దర్శనానికి వచ్చిన సంబంధము లేదు. మిమ్మల్ని అవధూతలని మీకు మీరు అనుకుంటే కుదరదు, అవతల వాళ్ళు అనుకోవాలి. మీరు గురువులని, జ్ఞానులని మీకు మీరు అనుకుంటే కుదరదు, అవతల వాళ్ళు అనుకోవాలి. అక్కడ బాబా గారిని గురువు అనుకున్నాడు, తల్లి అనుకున్నాడు, తండ్రి అనుకున్నాడు. ఆయన తిట్టినా కొట్టినా ఆయన అనుగ్రహం కోసం ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా ఆయన దగ్గరే ఉండాలనుకున్నారు. ఆయనకు తమ ధన మాన ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డారు. అటువంటి బంధం ఉన్న చోట జరిగినటువంటి దాన్ని మీరు అన్వయించుకుంటే అది కరెక్ట్ కాదు, లాజిక్ కాదు అనిపించలా? మీ తెలివితేటలు దాన్ని గుర్తించలేకపోయాయా? మేధావులు కదా, మీకు నరాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి కదా. సాయి భక్తుల నరాలన్నీ దిగిపోయాయి, మీకు నరాలన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా. మరి అది గ్రహించాలి కదా. కాబట్టి అలా అది ఒక డిఫరెంట్ ఉంటుంది. మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అవతార పురుషులు, అవధూతలు అంటున్నారు, వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు మీరు వాళ్ళని తిట్టండి, కొట్టండి, వాళ్ళు పడతారు. మీ మీద ఇట్లా కేసులు ఉండవు, మీ మీద ఇట్లా కోప్పడేది కూడా ఉండదు. అందరి మీద కాదు. ఈవెన్ బాబా అయినా సరే ఆయనని రెస్పెక్ట్ చేయని వాళ్ళు, ఆయన గురుత్వాన్ని, దైవత్వాన్ని అంగీకరించిన వాళ్ళు ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం పట్టించుకోడు, ఒక్క మాట కూడా అనడు. ఆయన పాదాలు పట్టుకొని మమ్మల్ని ఉద్ధరించండి మహానుభావ, మీ చేతుల్లో మేము చచ్చిపోయినా పర్లేదు, మీ పాదాలు విడిచిపెట్టాం, అటువంటి వాళ్ళ విషయంలోనే ఆయన కోప్పడ్డాడు. శ్యామాని తాత్య మెడబట్టుకున్నాడు, కొట్టడానికి పోయాడు, బీవుదేవుని కొట్టడానికి పోయాడు. శ్యామ పాము కరిచి బాబా రక్షించుకొని వస్తే ఆయన్ని అరిశాడు. ఆయన పాదాలు ఎవరైతే పట్టుకొని ఆ పాదాలే మాకు శ్రీరామ రక్ష, ఆ పాదాల దగ్గరే చచ్చిపోతాం మేము అనుకున్నారో వాళ్ళని మాత్రమే తిట్టాడు. తిట్టడం ద్వారా ఉద్ధరించాడు. ఓకే, అటువంటి వాళ్ళ మీదే మనకు అధికారం ఉంటుంది, ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఉండదు. తర్వాత నువ్వు కూడా, నేను కరుణాకర్ సుగుణ అవధూత, లలిత కుమార్ అవధూత, భాస్కర్ కిల్లి అవధూతలు, మేమందరం కూడా అవధూతలమే, మాకు కూడా శక్తులు వచ్చేసాయి, మహిమలు చేసేస్తున్నాం, మాకు కూడా దేవుడని గుళ్ళు కట్టేసి పూజించండి అంటున్నావు కదా. తప్పకుండా పూజిస్తారు. బాబా గారిలాగే నువ్వు కూడా చినిగిన కఫని వేసుకొని నిరాడంబరంగా ఉంటూ, వారానికి ఒకసారి స్నానం చేస్తూ, ఇంట్లోనే, బాత్రూంలో కాకుండా ఇంట్లోనే మలమూత్రాల విసర్జన చేస్తూ, సమాజంలోకి వెళ్ళి 4 ఇళ్లలో బిచ్చం ఎత్తుకొని వచ్చి దాన్ని కుక్కలకు పెట్టి, పందులకు పెట్టి, ఆ కుక్కలు పందులు తింటున్న దాన్నే నువ్వు కూడా తిని, అంటే ఎటువంటి భేదభావం లేకుండా బాబాగారు అద్వైతాన్ని ఆచరించి చూపించారన్నమాట. అలాగే సాయంత్రానికి వచ్చిన దక్షిణ మొత్తం కూడా పేద సాధులందరికీ పంచేసి, మళ్ళీ పొద్దున్నే భిక్షపాత్ర పట్టుకొని చివరి వరకు శరీరం విడిచిపెట్టే వరకు అలాగే జీవించాడు ఆయన. చిన్న గోనె పట్ట పరుచుకొని దాని మీద నేల మీద పడుకొని, నువ్వు కూడా మీ యొక్క ధర్మ ప్రచారానికి వచ్చే డబ్బులన్నీ కూడా సాయంత్రానికి ఆ గుళ్ళ దగ్గర వెళ్ళి పేదలకు పంచేసి, లేదా గుడిలో హుండీలో వేసేసి, మన సనాతన ధర్మానికి సంబంధించిన మందిరాల హుండీలో వేసేసి, పొద్దున్నే మళ్ళా హిందూ సోదరులందరి దగ్గరికి వెళ్ళి హిందూ ధర్మ పరిరక్షణకి బిచ్చం ఎత్తుకొని, నేను పొట్టకూటి కోసం అనట్ల, హిందూ ధర్మ పరిరక్షణ కోసం బిచ్చం ఎత్తుకొని, హిందూ సోదరులు ఇచ్చిన డబ్బంతా తీసుకెళ్ళి ఏదో ఒక దేవాలయ అభివృద్ధి కోసం పాటుపడుతూ, అలా నువ్వు భిక్షక వృత్తి మీద ధర్మ పరిరక్షణ కోసం భిక్షమెత్తి, ఆ వచ్చిన ధనాన్ని పాడుపడిన మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి మందిరాల జీర్ణోద్ధరణ కోసం కనుక నువ్వు పాటుపడితే ఖచ్చితంగా నేను అవధూతగా భావిస్తారు. కాశిరెడ్డి నాయన అలా చేశాడు. ఎక్కడెక్కడో పాడుపడిన దేవాలయాలను గుర్తించి, కొండల్లో కోనల్లో కనపడకుండా ఉన్న దేవాలయాలను గుర్తించి
సమాజంలో ఎంతోమందిని హిందూ సోదరులను పిలిచి వాళ్ళకి ఆ బాధ్యత అప్పచెప్పి ఆ మందిరాలను ఉద్ధరించాడు. కాశిరెడ్డి నాయన జీవితంలో జీర్ణోద్ధరణ, మందిరాల జీర్ణోద్ధరణ, అన్నదానం, ఈ రెండే ఆ తండ్రి చేసింది. కాబట్టి మీరు కూడా మంచి మార్గంలో ఉన్నారు. కాకపోతే ఇంకా అవధూతలు, గురువులు, సిద్ధపురుషులు ఏం చేస్తారు, వాళ్ళు ఎలా జీవిస్తారు అనేది మీకు తెలియదు. వాళ్ళందరినీ చూసి మేము కూడా అయిపోవచ్చు, అలాగా మేము కూడా వారిలాగా అయిపోవచ్చు అనుకుంటున్నారు. అంత సులభంగా ఎలా అవుతారు? మీరంటే అయిపోతారా? బాబా గారు కొట్టినా, తిట్టినా, అవమానించినా, బూతులు మాట్లాడినా నువ్వు మా దేవుడు అయ్యా అని చెప్పేసి ఆయన్ని పూజించుకున్నారు. ఆయన పాదాలు కడిగారు, ఆయన పాద తీర్థం స్వీకరించారు. ఆయనకు మందిరాలు, వేలాది మందిరాలు కట్టుకొని ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా 100 సంవత్సరాలైనా కానీ ఆయన దేవుడిగా పూజిస్తున్నారు. కొట్టినా, తిట్టినా, అవమానించినా. మరి మిమ్మల్ని అలా ఎందుకు అనుకోవట్లేదు? ఎందుకు మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? మీకు ఆ స్థాయి, ఆ శక్తి జనాలకు కనిపించట్లా, ప్రజలకి. మిమ్మల్ని అలా అనుకోవట్లా. మీరు ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి నేను చెప్పినట్టుగా నువ్వు బాబాలాగే జీవిస్తే ఖచ్చితంగా నువ్వు అవధూత అవుతావు. నేను కూడా నీ దర్శనానికి వస్తాను. సాయి భక్తులందరూ నీ దర్శనానికి వస్తారు. నువ్వు ఆ విధమైన త్యాగబుద్ధితో కనుక జీవిస్తే రేపటి నుంచి ఆ పని చేయి. ధర్మ ఉద్ధరణ కోసం, సనాతన ధర్మ ఉద్ధరణ కోసం 10 మంది ఇళ్లలో రోజు బిచ్చం ఎత్తుకొని ఆ వచ్చిన డబ్బులతో దేవాలయాల జీర్ణోద్ధరణ చేయి. తప్పకుండా నువ్వు అవధూత అవుతావు. నీ జన్మ చరితార్థం అవుతుంది. ఇప్పటివరకు నీ జీవితం ఎలా ఉన్నా నేను చెప్పినట్టుగా చేస్తే అవన్నీ వెళ్ళిపోయి నువ్వు ఒక గొప్ప అవధూత అవుతావు. అవ్వాలని కోరుకుంటున్నాను. నువ్వు, మా లలిత్ కుమారు, భాస్కర్కి వెళ్ళి మీరందరూ కూడా ఆధ్యాత్మికంలో గొప్ప స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అవధూతలు అవ్వాలని కోరుకుంటున్నాను. దానికి బాబాగారి జీవన విధానాన్ని మీరు ఆచరిస్తే తప్పకుండా అవుతారు. సాయిరామ్, జై శ్రీరామ్. అందరికీ మంచి జరగాలి.